హాయ్, నేను మీ మెరీన్ పీర్జాదా. కంగ్రాచులేషన్స్ ఫర్ ఓల్గా వీడియోస్. కంగ్రాచులేషన్స్ ఓల్గా వీడియో ఫర్ 17 మిలియన్. మా నాన్నకు పెళ్లి అనే చిత్రంతో నా నట జీవితాన్ని పూలబాటలోకి మలుపు తిప్పిన దర్శకులు శ్రీ ఈవీవి సత్యనారాయణ గారు మొదటిసారిగా చిత్ర నిర్మాణ సంస్థ స్థాపించి నిర్మాతగా దర్శకులుగా చాలా బాగుంది అనే చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం ఎలా ఉంది అనేది మీకు చెప్పాలంటే మళ్ళీ ఆ టైటిలే చెప్పాలి. మీరు ఆ చిత్రం చూసి ఆ టైటిలే మళ్ళీ చెప్తారు. చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది. మీరంతా చూసి చాలా బాగుంది అని చెప్పండి. అంటే నేను ఒక సీన్ చేశాను, ఒకే సీన్ చేశాను నేను. దీంట్లో నాదొక విచిత్రమైన క్యారెక్టర్. ఆ విచిత్రం ఎట్లాంటి చిత్రం అనేది ఆ చిత్రం చూసి మీరే చెప్పండి. ఈవీవి సత్యనారాయణ గారి దర్శకత్వంలో నేను చాలా చిత్రాలు చేశాను. అలా చేస్తున్నప్పుడు ఆయనలో కేవలం దర్శకులే కనిపించేవారు. నిర్మాతగా మారి ఈ చిత్రం తీసినప్పుడు కూడా నిర్మాత ఏమన్నా కనిపిస్తారేమో షూటింగ్లో అని అనుకున్నా నిర్మాత నాకు కనిపించలేదు, కేవలం దర్శకులే కనిపించారు. అలా టెన్షన్ లేకుండా ప్రశాంతంగా ఈ చిత్రం కొనసాగింది. చాలా బాగుంది. ఈవీవి సినిమా టైటిల్ కాదండి, నిజంగా చెప్తున్నాను, చాలా బాగుంది. ఎందుకంటే మళ్ళీ మీరు ఇంకో ప్రశ్న చేయొచ్చు, ఏంటంటే సినిమా రిలీజ్ కాకుండా అప్పుడే చాలా బాగుందని అంటున్నాను. ఆ సినిమాలో యాక్ట్ చేశాను కదండి, నాకు ముందుగానే సినిమా చూపిస్తారనమాట. అంటే నేను చూశాను అనమాట, చూడబట్టి చెప్తున్నాను అనమాట. అంటే నిజంగానండి ఈవీవి సత్యనారాయణ గారు అంటే ఆయన ఏ సినిమా అయినా పట్టుదలతో ఒక దీక్షతో ఆ పిక్చర్ పూర్తయ్యేంత వరకు మరి ఆయన కష్టపడి కాన్సన్ట్రేట్ చేసి దీక్షగా చేస్తారు. కానీ ఈ సినిమాకి సంబంధించినంత వరకు నాకు బాగా నేను ఆయనతో ఉన్నటువంటి సినిమా షూటింగ్ అప్పుడు చూసినప్పుడు దీంట్లో ఆయన చాలా ఛాలెంజింగ్గా బాగా కాన్సన్ట్రేట్ చేసి, అంటే ఇంక రెండో వ్యాపకం లేకుండా ఆయన చాలా బాగా చేశారండి, డైరెక్ట్ చేశారు. ఇక దర్శకత్వం గురించి చెప్పాలి అంటే సత్యనారాయణ గారి గురించి చెప్పాలి అంటే మీకు తెలియదు ఏం కాదు. ఎన్నో పిక్చర్స్ చూశారు, ఆల్మోస్ట్ అలా 30 పిక్చర్స్ దాకా డైరెక్ట్ చేశారు. మరి అన్నీ ఎలాంటి వెరైటీ చేశారో మాతో చేయించారో, ఇలాంటి దాకా వెరైటీ కథలు చూశారో ప్రేక్షక మహాశయులకు మీకే బాగా తెలుసు. ఈ సినిమాలో నేను మొట్టమొదట కొంచెం ఈవీవి సత్యనారాయణ గారు ఆయన దగ్గర ఒక స్టైల్ ఉందండి. ఏంటంటే ఆర్టిస్టులు కూర్చునేటప్పుడు పెట్టి కాస్త క్యారెక్టర్ కమిట్ అయ్యేటప్పుడు చేసేటప్పుడు ముందుగానే కాస్త సబ్జెక్ట్ అది చెప్పి ఆ మెయిన్ థ్రెడ్ అవన్నీ చెప్పి ఇలా సంగతి అయినా ఇదినైనా క్యారెక్టర్ మీకు ఉన్నటువంటి సంబంధం సబ్జెక్ట్ కానీ చెప్పడం వల్ల బాగా ఇంజెక్ట్ చేస్తారండి. దానివల్ల మనకి ఆర్టిస్ట్గా ఇన్స్పిరేషను ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ వస్తుంది. అలా చేసినటువంటి వాటిలో అన్ని పిక్చర్స్కి చేస్తారు. ఈ సినిమాకి అలా చెప్పిన రోజునండి యథార్థంగా ఆయన చెప్పినటువంటి 5 మినిట్స్లోనే నేను మరి ఇన్ని సినిమాలు చేసి నాకు కూడా చాలా మంచి సినిమాలు చేసాం, చాలా చేసాం. నేను అసలు ఒక 2 మినిట్స్ స్పందించాను అనమాట. ఆ కథలో దాన్ని ఏమంటారు పాయింట్ కరెక్ట్గా చాలా నూతనత్వం ఉందండి, ప్లస్ చిన్న ఎంటర్టైన్మెంట్ ఉందండి, ఒక ఆలోచన చేయించేటువంటి ఇది ఉందండి. మరి యంగ్స్టర్స్కి కానీ పెద్దలకు కానీ ఇలాంటి సమస్య వచ్చినప్పుడు పెద్దలు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి, అలాగే ఇలాంటి సమస్యని పిల్లలు ఎలా ఫేస్ చేయాలి, ఈ రెండింటిని మిళితం చేసి ఆయన చాలా చక్కగా ఆయన అనేటువంటి స్టైల్లో విషయాన్ని అంటే మా ఈవీవి సత్యనారాయణ గారి గురించి నేను ఎక్కువ పొగినట్టుగా ఉంటుందండి. చాలా గొప్పగా పిక్చర్ని తీశారు. లేకపోతే దీంట్లో ఇంకొక ప్రత్యేకమైన విశేషం ఏంటంటే ప్రతి క్యారెక్టర్కి కరెక్ట్ ఆర్టిస్టులు దొరికారండి. అంటే ఒకప్పుడు కొన్ని సినిమాలకి ఏమవుతాయంటే చాలా మంచి క్యారెక్టర్ ఉంటుందండి, ఓ పర్టికులర్ బలాన్ని వాడు చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఆ నటుల యొక్క పాపం ఆయన బ్యాడ్ లక్ వల్ల మనకి డేట్లు కుదరకపోవటం అలాంటి కొన్ని మిస్ఫైర్లు ఉంటాయండి. ప్రతి సినిమాలో ఆయన కరెక్ట్గా ఎవరెవరిని అనుకున్నారో, ఎవరెవరు ఆ క్యారెక్టర్ సూట్ అవుతారో కరెక్ట్గా యాప్ట్గా క్యారెక్టర్స్ పడ్డాయండి. అది చేస్తున్నప్పుడు ప్రతి వారికి ఆ ఇన్వాల్వ్మెంటు ఆ ఫీల్ అయ్యండి. అలాగే మ్యూజిక్ నాకు తెలిసి ఈ మధ్యకాలంలో కోటి గారు చాలా ఇన్స్పైర్ అయ్యి ఆయన ఇన్వాల్వ్ అయ్యి, అంటే మిగిలిన పిక్చర్లో ఎవరైనా మీరు అనుకోకండి ఇది మళ్ళీ గవాన్ ఎట్లా అంటే అట్ట అంటారు, ఇట్లా కాదండి. జనరల్గా అంటే ఒక ప్రత్యేకత అనేటువంటిది మానసికంగా కలుగుతుందండి ఒక కథ వినంగానే ఆర్టిస్ట్కి. అలాగే ఒక మ్యూజిక్ డైరెక్టర్కి పిక్చర్ చూసేటప్పటికి తెలిసిపోతుంది కదా. ఆయన చాలా ఇన్వాల్వ్ అయ్యి చాలా ఇన్స్పైర్ అయ్యి
చేసినటువంటి మ్యూజిక్ అండి. మొన్న మధ్యన కూడా వారు కనపడ్డప్పుడు కూడా పరశునాథ్ సార్ చాలా బాగుందండి పిక్చర్, చాలా బాగుంది, చూస్తుంటే అసలు చాలా ఇన్స్పైర్ అయిపోయాం అని చెప్పి ఆయన చెప్పడం కూడా జరిగింది. అలాగా ఒక చిన్న కామెడీ, ఆ కామెడీలో ఆ కామెడీ క్యారెక్టర్స్కి చాలా ఇది. అలాగే ఇప్పుడు మన ఎంఎస్ నారాయణ గారు, తనికల భరణి గారు, మన ఎల్బి శ్రీరామ్ గారు, ఆ ట్రాక్ చాలా ఒక అద్భుతంగా ఉంటుందండి. చక్కగా మళ్ళీ ఈవి గారి బ్రాండ్ మీద ఆయన స్టైల్లో చాలా చక్కగా ఉంటుందండి. అలాగే సరే నా సంగతి వచ్చేటప్పటికి మీ అందరికీ తెలుసు ఆయన ఎలాంటి మంచి మంచి క్యారెక్టర్లు చేయించారు. కాబట్టి ఇందులో కూడా చాలా మంచి వేషం అండి. నాకు రొటీన్కి కొంచెం భిన్నంగా ఉండి ఆర్టిస్ట్గా నాకు కూడా మంచి మంచి చాలా కథకి ఇంపార్టెంట్ అంటే వేషం. ఒకటేంటండి, ఫోటోగ్రఫీ, మ్యూజిక్, కథ, నటులు, నటన, ఇది చాలు కదండి. చాలా బాగుంది అనడానికి. మరి ఇంకేంటి, సినిమా మాత్రం చాలా బాగుందండి, చాలా బాగుంది, చాలా బాగుంది. మీరు తప్పకుండా చూడండి, మీకు కూడా చాలా బాగుంటుంది. నమస్తే. అలాగే శ్రీకాంత్ గారు, నవీన్ గారు హీరోయిన్స్, ఆ రెండు పేర్లు మధ్యనటువంటి ఆ కథలో లింకు చాలా అద్భుతంగా ఉందండి. వాళ్ళు కూడా చాలా అసలు ఒక రకంగా చెప్పాలి అంటే వాళ్ళు నిజంగా క్యారెక్టర్స్లో జీవించి చేశారా అన్నంత అనిపించిందండి. ఇందులో నాకు ఈ సినిమా షూటింగ్ అయ్యేంత వరకు నాకు కలిగినటువంటి ఒక పెద్ద ఆశ్చర్యం అండి. ఎందుకంటే నేను మా ఈవి సత్యనారాయణ గారిని ఇన్నాళ్ళు దర్శకుడుగానే చూశానండి. కానీ ఈ సినిమాకి ఈవీవి సినిమా అని టైటిల్ పెట్టారు. అంటే నేనేదో అనుకున్నాను తప్ప ఆయనే నిర్మాత అని చెప్పి నాకు సినిమాకి మనం మొదలైన తర్వాత కాల్షీట్లు ఇచ్చిన తర్వాత తెలిసింది. అరే ఎలా రాయినా ఇంత కాన్సన్ట్రేట్ చేస్తారు కదా, మరి ఇప్పుడు ఎలాగ ఈ రెండు ఎలాగా అని ఇది అనుకున్నానండి. కానీ అసలు మాకు ఆయన నిర్మాతగా అసలు ఈ సినిమా డైరెక్ట్ చేస్తున్నంతసేపు మాకు ఏ రకమైనటువంటి నాకు ప్రత్యేకంగా నాకు ఎక్కడ ఏ కోణంలోనూ ఆయన నిర్మాతగా నాకు అనిపించలేదండి. ఎందుకంటే జనరల్గా నిర్మాత డైరెక్ట్ అయినప్పుడు కొంచెం టెన్షన్స్ ఉంటాయి, డిస్టర్బెన్స్ ఉంటుంది, షూటింగ్ జరిగేటప్పుడు ఇవి ఆ పనులు ఈ పనులని అలాంటివి ఏమీ లేకుండా, మరి ఒకవేళ ఉన్నాయేమో నాకు తెలియగానండి, అవి నాకేం కనపడలేదండి. అంటే సబ్జెక్ట్ మీద ఆయన డైరెక్టర్గా ఆయన చేసినటువంటి కాన్సన్ట్రేషన్ చాలా అద్భుతం అండి. అంటే నిర్మాతగా ఉండి. హాయ్, నా పేరు రోహిత్. హాయ్, అందరికి నమస్కారం. వోల్గా వీడియోస్, డూ సబ్స్క్రైబ్ టు వోల్గా వీడియోస్. Congratulations to Olga Videos. ప్లీజ్ సబ్స్క్రైబ్ Olga Videos. Please do subscribe to Olga Videos. Congratulations for Volga videos. Congratulations to Olga Videos. Please subscribe Olga Videos. Thank you.